సార్ చాలా మంది గోల్డ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సిల్వర్‌ని కొద్దిగా అంతగా ప్రిఫర్ చెయ్యరు. బట్ సిల్వర్ వాల్యూ కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతూ వచ్చింది. ఏంటి సార్ దాని యొక్క రీజన్ ఏంటి? సిల్వర్ కేజీకి రేట్ చెప్తే మన బంగారం 10 గ్రాములు చెప్తాం, అంత వేరియేషన్ 10 గ్రామ్స్ వర్సెస్ 1000 గ్రామ్స్. హిస్టరీలో నాకు తెలిసి సిల్వర్ రేట్ ఎప్పుడు కూడా 1 కేజీ రేటు గోల్డ్ కంటే గోల్డ్ 10 కంటే తక్కువే ఉండేది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగి 1,03,000 దాకా వెళ్ళింది, వెరీ హై. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒకటి రిలీజ్ చేశారు, 20,000కే తులం బంగారం. ఎలా వస్తుంది 20,000కి? వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యూరిటీ తగ్గుతుంది. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 14 క్యారెట్స్, 9 క్యారెట్స్, 9 క్యారెట్స్ బంగారం 20,000కే వస్తుంది. ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళు 1,00,000 పెట్టి 80,000, 70,000 పెట్టి కొనుక్కోలేరు. ఓకే, కొనుక్కోలేనప్పుడు ఏమవుతుందంటే ఈ తక్కువ బంగారం వేసుకుంటే ఇంచుమించు అలాగే ఉంటుంది. దూరం నుండి తెలియదు 9 క్యారెట్, 10 క్యారెట్, 12 క్యారెట్ అని. సో పర్పస్ సాల్వ్ అవుతుంది. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా, సొంత ఇంటికి వెళ్ళనేది అందరికీ ఆశ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫంక్షన్స్ ఏమనుకోండి, బంగారం, బట్టలు, పువ్వులు ఇవి కంపల్సరీ పెట్టుకొని వస్తారు. ఎవరైనా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు వెండి కొనుక్కుంటారు, స్టాక్ రిజర్వ్. ఎప్పుడైనా ఇంట్లో ఒక 1/2 కేజీ, 1/2 కేజీ గోల్డ్ ఉంటే మంచిదంట, లిక్విడిటీ ఇమ్మీడియట్. అంటే ఇప్పుడు వెండి మీద పెడుతున్నారు, గోల్డ్ ఎవరైతే కొనుక్కోలేరో వెండి మీద పెడుతున్నారు. ఎందుకంటే వెండి ఆల్మోస్ట్ తక్కువ ఉంది గోల్డ్తో పోలిస్తే. సో ఈ రెండు కూడా కరెక్టే, మన కెపాసిటీ బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి.